అదేనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో 3,500 మాత్రం నేను పింఛన్ ఇవ్వగలుగుతా అన్నాడు. చంద్రబాబు నాయుడు 4,000 ఇస్తా అన్నాడు కదా. నమ్మరు ఎవరు ఎవరో చెప్పటమే అంతే. నమ్మరు ఎందుకు నమ్మరు? నమ్మరు అంతే. ఇదివరకు ఇస్తామని ఇలా ఇంకా అందుకని జనం నమ్మటంలా. జగన్ ఎంత మటుకు చేస్తే అంత మటుకు ఖచ్చితంగా ఇచ్చేస్తారు. జనానికి నమ్మకం ఉంది. జగన్ చెప్పిన ఇస్తారంట. ఇవాళ బళ్ళుల్లో కూడా మామూలు గవర్నమెంట్ బళ్ళులోనే మార్కులు బాగా వచ్చినాయి. మేము 50,000 పెట్టి పై ఏడుకి చదివించినా తక్కువ వచ్చినాయి. ఎక్కడ చదివించారు? నేదాస్ అని పేర్రెడ్డి 550 వచ్చినాయి. ఈ గురుచాలలో 560 వచ్చినాయి. గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ బాగానే చదువుతున్నారు. ఇబ్బంది లేదు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంత బాగా చదువుతున్నాడు, స్కూల్స్ డెవలప్ చేసిన అంటున్నా కదా. మరి నేను 2 పేజీలు మేనిఫెస్టోతో వస్తున్నాను చెప్పే మాత్రం నేను చేయగలిగినే పెడతాను మేనిఫెస్టోలు అంటున్నాడు. మరి చంద్రబాబు నాయుడు 6 గ్యారెంటీలు అన్నాడు, మీకు ఫ్రీ బస్సులు అన్నాడు, సిలిండర్లు ఇస్తాను అంటున్నాడు. ఓరో చెప్పటమే నమ్మటంలా ఇయ్యలేడు. రేపు ఏదో ఈ ఓట్ల కోసం చెప్పటమే కానీ రేపు మొత్తం ఇయ్యలేడు. మరి అలా అయితే నమ్మి ఓట్లు వేస్తారు కదా చంద్రబాబు. అయితే ఇంకా నమ్మిన వాళ్ళు ఏం చేయాలి? చాలా 70% నమ్మరు. 70% నమ్మరు. ఎవరో నమ్మే వాళ్ళు ఉంటారుగా, 70% నమ్మరు. మరి జగన్ అయితే చేస్తాడంటావు? బ్రహ్మాండంగా అందరికి నమ్మకం, చేస్తాడు కూడా, చేసిండు కూడా. వచ్చినాయిగా అందరికి అనుకున్నవి వచ్చేసినాయి. రేషన్ కార్డు పేదవాళ్ళకి మొత్తాన్ని బాగానే అభివృద్ధి జరిగింది. ఎవరో ఉండవాళ్ళకి, ట్యాక్స్ కట్టే వాళ్ళకి, కార్లు ఉండవాళ్ళకే కానీ తక్కిన పేదవాళ్ళకి మొత్తానికి అభివృద్ధి వచ్చింది. ఇబ్బంది లేదు. జనం వేస్తారు నమ్మకం. 70-80% ఉంది జనం అభిమానం. మరి వాళ్ళ చెల్లెళ్ళు షర్మిలానే జగన్ ఓట్లు అయితే అంటుంది కదా. చెబుతులే ఇప్పుడు తెలంగాణ కేసీఆర్ అందరూ ఇంట్లో నాకు పదవులు వేయలేదని నాకు కచ్చపట్టడమే అంతే. నన్ను పెద్దదాన్ని చేయలేదు అని ఇంకేముంటుంది. మరి ఇప్పుడు పెద్ద ఒకటి పెద్దనా, మరి జగన్ ఒక్కడు చూసి అన్ని పార్టీలు కలిసి వస్తాయి. షర్మిలా కూడా పక్క ఓట్లు అయితే అంటుంది, మరి గెలుస్తాడు అప్పుడు. ఎన్ని వచ్చినా నమ్మనప్పుడు ఒక్కడ చాలు. వాళ్ళు నమ్మరు. ఇప్పుడు ఇదివరకు చేయరా, నమ్మరు జనం. చూడండి రేపు మీరే 70-80% జనం ఇటే ఉండాలి. అటు ఉంటే ఏదో ఒక 60% వాళ్ళ వరకు ఉంటుందిగా. చేసినా చేయకపోయినా వాళ్ళ వరకు ఉంటుంది. అది చెప్పేది కాదు. మన ఏమో 4 కులాలు 4 అభిమానాలు ఉన్నాయి. అది జగన్ అంటే గ్యారంటీ గెలుస్తాడు. గ్యారంటీ. మరి జగన్ని గెలవనేను అంటున్నాడు పవన్ కళ్యాణ్. అయితే బాగానే వరకు చెబితే ఏముంది, రేపు తెలుస్తుంది. రేపు June 4లో తెలుస్తుంది. జూన్ 4లో ఎవరు గెలిచేది ఎవరు గెలవని తెలుస్తుంది. ఇంకా ఆయన చెప్పడానికే చెబుతాడు. కాదు అట్లా కాదు, ఈసారి గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతాను, జగన్మోహన్ తొక్కేస్తాను అన్నాడు కదా. అంటున్నాడు. ఊరకు చెప్పడం జనం నమ్మాలిగా. మాయే. పవన్ కళ్యాణ్ అసలు నమ్మరు. అసలు నమ్మరా?